Hello, good evening. Welcome to my channel SSP Competitive Adda. In this session, discuss about current affairs. Today, current affairs. So, one by one discuss aspirants. The first one is the Fugaku. The Fugaku is the world's most supercomputer, most powerful supercomputer. Fugaku. Fugaku is the world's most powerful supercomputer. In this Fugaku is the supercomputer is developed by the Japanese company Japan. The Japanese scientific research institute called Riken and Fujitsu is these two are combined to develop the one supercomputer. That supercomputer called Fugaku. Fugaku is the world's most powerful supercomputer. It aims this supercomputer aims to establish the government's vision of making ultra smart society 5.0. तो దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్ట్రా స్మార్ట్ సొసైటీ 5.0 కోసం దీన్ని డెవలప్ చేశారు. దట్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఫుగకు కంప్యూటర్. ఈ కంప్యూటర్లో యూజ్ చేసే మైక్రో ప్రాసెసర్ వచ్చేసరికి ఫుజిస్ A64FX మైక్రో ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. దిస్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ దట్ ఈస్ కాల్డ్ ఫుగకు. The next one, the new CM of Uttarakhand CM, new CM Tirath Singh Rawat. Is the new CM of Uttarakhand state. Third one, Arjuna Sahayak irrigation project. Irrigation project is held in UP Uttar Pradesh అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. ద నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ అ ప్రాజెక్ట్ అనౌన్సెడ్ బై ఎవరు అనౌన్స్ చేశారంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ బై పిఎం మోడీ. ఓకే, ఈ అర్జున సహాయక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎక్కడుందంటే యూపీలో ఉంది. దీనికోసం మొత్తం 2600 కోట్లు అనేది వెచ్చించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ కింద. అర్జున సహాయక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ అర్జున సహాయక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఏ నది మీద బిల్డ్ చేశారంటే ఇది వెరీ ఇంపార్టెంట్, దర్శన్ రివర్. ఓకే, దర్శన్ రివర్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బీత్వా రివర్. ఈ దర్శన్ రివర్ వచ్చేసరికి బీత్వా రివర్ యొక్క ఉపనది. ఇన్ ది సిటీ ఆరిజినేట్స్. ఈ బీత్వా రివర్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ దీని యొక్క జన్మస్థానం? రైజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. రైజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అంటే అర్జున సహాయక్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడుంది, ఏ స్టేట్లో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. దీన్ని
ఫస్ట్ ఇనాగ్రేషన్ చేసింది ఎవరంటే పిఎం మోడీ అండ్ ఈజ్ అనౌన్స్డ్ బై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈజ్ బిల్డ్ ఇన్ ఎ రివర్ Dashan river. It is a tributary of Betwa river. In this Betwa river is originating Raisan district of Madhya Pradesh. Fourth, the state of Karnataka has launched, the state government of Karnataka state అనేది కొత్తగా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం పేరు వచ్చేసరికి యాక్సలరేటర్ బెంగళూరు ఇనిషియేటివ్ అనే కొత్త ప్రోగ్రాన్ని శ్రీకారం చుట్టింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎయిమ్ టు సపోర్ట్ టు ద ఉమెన్ ఓన్డ్ మైక్రో బిజినెస్, అంటే మహిళా సాధికారతకి, అంటే చిన్న బిజినెస్ ఉంటారు కదా, అది చిన్న పరిశ్రమలకి సపోర్ట్ చేయడానికి బెంగళూరు కొత్త గవర్నమెంట్ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ ఈ యాక్సలరేటర్ బెంగళూరు ఇనిషియేటివ్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ఖర్చు వచ్చేసరికి 37,185 కోట్లు. 37,188 కోట్లు. Okay, this initiative is jointly organized by the UBUNTU, Consortium of Women Entrepreneurs Association, Global Alliance for Mass Entrepreneurship. అంటే ఈ సంస్థలు మొత్తం కలిసి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉమెన్ ఓన్డ్ మైక్రో బిజినెస్. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. The next fifth one is the India Uzbekistan joint military exercise. Joint military exercise. That name is Dashlik 2. Dashlik 2. Okay, is being held in the foreign training node Chowbatia at Ranikhet in the state of Uttarakhand. అంటే ఇది ఎక్కడ జరిగింది? దీని యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ట్రైనింగ్ నోడ్ చౌబాటియా అనేది ఎక్కడుంది? రాణికేత్ అట్ రాణికేత్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్లో ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఎటువంటి ఏ కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి? ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. దీని యొక్క నేమ్ వచ్చేసరికి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసరికి డస్లిక్ 2. ఓకే, ఎక్కడ ఇది ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ అంటే ఏ ప్లేస్లో ఇది జరిగిందంటే చౌబాటియా అట్ రాణికేత్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సిక్స్త్ వన్ APEDA. ఓకే, APEDA is the agriculture and processed food products export development authority. This abbreviation APEDA. The Agriculture Processed Food Products Export Development Authority launched the first virtual trade fair
virtual trade fair on March 10th, March 10th, 2021 to March 12th, March 12th, 2021. Okay, the fair is being organized. The fair is being organized under the theme. The theme is the India rice and agro commodity. India rice and agro commodity. Commodity. This is the theme of trade fair APEDA, the Agriculture Processed Food Products Export Development Authority, the first virtual trade fair March 10th 2021 to March 12th 2021. This theme is India rice and agro commodity. Agro commodity.